గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే యూట్యూబ్లో నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది అందరికీ వెళ్ళడం లేదు ఫ్రెండ్స్. నేను వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే మీరు జాబిల్లి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి తరువాత ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చేయటం వలన నా ఛానల్ నోటిఫికేషన్లు మీకు వస్తాయి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ వలన జాబిల్లి కథలు 47,000 సబ్స్క్రైబర్లని దాటింది. ఫ్యూచర్లో కూడా మీ సపోర్టు ఇలాగే ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు ఫ్రెండ్స్. డాన్సింగ్ అంకుల్ కథ. ఒక చిన్న గ్రామంలో మోటు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. మోటు రకరకాల దుస్తులు వేసుకొని గ్రామంలో తిరిగేవాడు. గ్రామంలోని ప్రజలు మోటు యొక్క వేషధారణను చూసి నవ్వుతూ ఉండేవారు. మోటు ప్రతిరోజు తినడం, పడుకోవడం లాంటి పనులే చేసేవాడు. అలా మోటు జీవితం సాగుతూ ఉండేది. మోటు ఉండే గ్రామంలోనే ఒక చిన్న డ్యాన్స్ స్కూల్ ఉండేది. ప్రజలు ఆ డ్యాన్స్ స్కూల్కి వచ్చి డ్యాన్స్ నేర్చుకునేవారు. ఒకరోజు మోటు ఆ డ్యాన్స్ స్కూల్ ఉండే దారిలో వెళ్తున్నాడు. డ్యాన్స్ నేర్చుకుంటున్న ప్రజలను చూసి మోటుకి కూడా డ్యాన్స్ నేర్చుకోవాలని అనిపిస్తుంది. అందువలన మోటు డ్యాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి తనకి కూడా డ్యాన్స్ నేర్పించమని అడిగాడు. డ్యాన్స్ మాస్టర్, సరే మోటు, నీకు కూడా డ్యాన్స్ నేర్పిస్తాను అని చెప్పారు. దానికి సరే అని మోటు డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఇంతలో డ్యాన్స్ మ్యూజిక్ మొదలయ్యింది. డ్యాన్స్ మ్యూజిక్ వినగానే మోటుకి డ్యాన్స్ చేయాలని ఊపు వస్తుంది. అప్పుడు డ్యాన్స్ మాస్టర్ 1 2 3 4 1 2 3 4 అని అన్నారు. స్టూడెంట్స్ అందరూ డ్యాన్స్ మాస్టర్ చెప్పిన స్టెప్స్ ప్రకారం డ్యాన్స్ చేస్తున్నారు. కానీ మోటు మాత్రం అట్లా చేయలేదు. తనకి ఇష్టం వచ్చినట్లు డ్యాన్స్ చేస్తున్నాడు. మోటు ఆ రింగ 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 అని అరుస్తూ డ్యాన్స్ చేశాడు. డ్యాన్స్ మాస్టర్ మోటుని చూసి, అలా పిచ్చిగా డ్యాన్స్ చేయొద్దు, సరిగ్గా చెయ్యి అని చెప్పారు. దానికి మోటు, సరే సార్, సరే సరే, మీరు చెప్పినట్లే చేస్తా అని అన్నాడు. డ్యాన్స్ మాస్టర్ స్టూడెంట్స్కి ఇంకొక స్టెప్ చెప్పారు. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. స్టూడెంట్స్ అందరూ డ్యాన్స్ మాస్టర్ చెప్పిన ప్రకారం డ్యాన్స్ చేశారు. కానీ మోటు మాత్రం అట్లా చేయట్లేదు. మోటు ఏ కేవ్ కేక కేవ్ కేక అని అరుస్తూ పిచ్చిగా డ్యాన్స్ చేశాడు. మోటు వేసే పిచ్చి గంతులను చూసి డ్యాన్స్ మాస్టర్కు బాగా కోపం వచ్చింది. డ్యాన్స్ మాస్టర్ మోటుతో, నేను నీకు డ్యాన్స్ నేర్పించలేను, ఇక్కడి నుండి వెళ్ళిపో అని అరిచారు. అప్పుడు మోటు, మీరేంటి నాకు డ్యాన్స్ నేర్పించేది, నేనే ఓ పెద్ద డాన్సర్ని, మీరే నాకు నేర్పించవసరం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత గ్రామంలో ఒక పెళ్లి జరిగింది. పెళ్లిని చూడడానికి గ్రామస్తులందరూ వచ్చారు. అందరిలాగానే మోటు కూడా పెళ్లి చూడటానికి వచ్చాడు. మోటు ఆ పెళ్లిలో బాధపడుతున్న ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న. మోటు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి, అంకుల్, ఎందుకు బాధపడుతున్నారు మీరు అని అడిగాడు. ఆ అంకుల్, పెళ్లిలో డ్యాన్స్ చేయడానికి నేను డాన్సర్లను పిలిచాను, కానీ ఇప్పటి వరకు ఎవరూ రాలేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పారు. దానికి మోటు, ఇంత చిన్న విషయానికి బాధపడుతున్నారా, నేను పెద్ద డాన్సర్ని, తెలీదా మీకు? ప్రభుదేవా, మైకేల్ జాక్సన్ వాళ్ళకి కూడా నేనే డ్యాన్స్ నేర్పించాను, మీరు ఏం బాధపడమాకండి, స్టేజ్ మీద నేను డ్యాన్స్ చేస్తాను అని చెప్పి మోటు స్టేజ్ పైకి ఎక్కాడు. అప్పుడు డ్యాన్స్ మ్యూజిక్ స్టార్ట్ అయింది. మోటు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. మోటు యొక్క డ్యాన్స్ చూసి ప్రజలందరూ నవ్వుతున్నారు. మోటు వేస్తున్న గంతులను చూసి ప్రజలు నవ్వి నవ్వి వాళ్ళ కంట్లో నుండి నీళ్లు వచ్చాయి.
కొంతమంది మోటు వేస్తున్న డ్యాన్స్ని వీడియో తీసి దాన్ని ఇంటర్నెట్లో పెట్టారు. ఆ వీడియో వైరల్ అయ్యి మోటు డాన్సింగ్ అంకుల్ అనే పేరుతో ఫేమస్ అయిపోయాడు. కొద్ది రోజుల తర్వాత మోటు స్వయంగా ఒక డ్యాన్స్ స్కూల్ పెట్టాడు. ఆ డ్యాన్స్ స్కూల్లో స్టూడెంట్స్కి మోటూనే డ్యాన్స్ నేర్పించాడు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తెలివైన గుడ్డివాడి కథ. భారతదేశంలోని ఒక ఊరిలో కేశవ్ అనే ఒక గుడ్డివాడు ఉండేవాడు. అతను రోజు గుడి ముందు భిక్షాటన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు భిక్షాటనలో అతనికి 100 వరహాలు వచ్చాయి. అతను ఆ డబ్బుని ఖర్చు పెట్టకుండా ఎక్కడైనా దాయాలని అనుకుంటాడు. భక్తులందరూ వెళ్ళిపోయిన తరువాత అతని భిక్షాటన చేసే చోటులోనే డబ్బు దాయాలని అనుకుంటాడు. సాయంకాల సమయానికి భక్తులందరూ వెళ్ళిపోయారు. ఆ గుడ్డివాడు అడుగుల చప్పుడు ఏది వినపడకపోయేసరికి అందరూ వెళ్ళిపోయారని అనుకున్నాడు. కానీ పక్కనే ఉన్న బెంచీ మీద ఒక షావుకారు కూర్చొని ఉన్నాడు. అది తెలియని కేశవ్ వరహాలు దాచిపెట్టడానికి ఒక గొయ్యి తవ్వుతున్నాడు. కేశవ్ ఆ 100 వరహాల సంచిని ఆ గొయ్యిలో దాచాడు. పక్కనే ఉన్న షావుకారు కేశవ్ వరహాలని దాయటం చూశాడు. వరహాలని దాచేసిన తరువాత కేశవ్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. కేశవ్ వరహాలు దాచిన చోటుని షావుకారు తవ్వాడు. కేశవ్ దాచుకున్న 100 వరహాలని దొంగిలించి షావుకారు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కేశవ్ భిక్షాటనకై గుడి దగ్గరికి వచ్చాడు. అతను వరహాలు దాచుకున్న నేలపై కూర్చొని భిక్షం అడుగుతున్నాడు. కేశవ్కి అతని కింద ఉన్న నేల ఎవరో తవ్వినట్టు అనిపించింది. వరహాలు ఉన్నాయో లేవో చూడటానికి కేశవ్ మళ్ళీ గొయ్యిని తవ్వాడు. ఇంకేముంది, గొయ్యిలో వరహాలు లేవు. కేశవ్ గుడికి వచ్చే భక్తులలోనే ఎవరో తన వరహాలని దొంగిలించి ఉంటారని అనుకున్నాడు. వాళ్ళు తన వరహాలని ఖర్చు పెట్టేలోపే వాళ్ళని పట్టుకోవాలని అనుకుంటాడు. కేశవ్కి బబ్లూ అనే ఒక కొడుకు ఉన్నాడు. కేశవ్ బబ్లూని తనతో రేపు గుడికి రమ్మని చెప్పాడు. గుడికి వచ్చే భక్తులలో ఎవరైతే కేశవ్ని చూసి అహంకారంతో నవ్వుతూ ఉంటారో వాళ్ళని గమనించమని చెప్పాడు. మరుసటి రోజు యథావిధిగానే కేశవ్ భిక్షాటన చేస్తూ ఉన్నాడు. బబ్లూ పక్కనే ఉండి గుడిలోకి వెళ్ళి వచ్చే భక్తులని పరిశీలిస్తున్నాడు. భక్తులందరూ పూజారితో మాట్లాడుతూ తమ తమ పనులలో ఉన్నారు. కానీ షావుకారు మాత్రం అహంకారంతో కేశవ్ని చూసి వెకిలిగా నవ్వుతూ ఉన్నాడు. షావుకారు యొక్క ప్రవర్తనని బబ్లూ గమనించాడు. ఆ సాయంత్రం బబ్లూ తన నాన్నతో షావుకారు ప్రవర్తన గురించి చెప్పాడు. షావుకారే తన వరహాలని దొంగిలించాడని కేశవ్ అర్థం చేసుకున్నాడు. కేశవ్ తన కొడుకుతో కలిసి షావుకారు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు. షావుకారు గారు, ఈ ఊరిలో మీరంటే నాకు చాలా నమ్మకం మరియు గౌరవం అండి. విషయం ఏంటంటే నా దగ్గర 200 వరహాలు ఉన్నాయండి. ఆ 200 వరహాలని మీకు ఇస్తాను. దానికి బదులుగా మీరు నా కొడుకుని వ్యాపారంలో పెట్టుకోండి. మీరు ఆ 200 వరహాలు నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. నా కొడుకుని ఉద్యోగంలో పెట్టుకున్నందుకు నా కృతజ్ఞతగా ఇస్తున్నానని అనుకోండి. షావుకారు అబ్బా, ఊరికనే 200 వరహాలు ఇస్తానన్నాడు. పైగా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. ఎలాగో షాపు చూసుకోవడానికి ఒక పనివాడు కావాలి, అందుకు ఈ బబ్లూ గాడిని పెట్టుకుంటాను అని ఆలోచన చేసి, సరే కేశవ్, నేను నీ కొడుకుని రేపటి నుండి పనిలో పెట్టుకుంటాను. నువ్వు నాకు 200 వరహాలు తెచ్చి ఇవ్వు. షావుకారు గారు, కృతజ్ఞతలండి, కానీ ఒక చిన్న సమస్య ఉందండి. నేను 100 వరహాలని ఒక చోటులో దాచాను. అట్లాగే మరొక 100 వరహాలని నా ఫ్రెండ్కి ఇచ్చాను. నేను రేపు దాచి ఉంచిన చోటు నుండి అలాగే నా స్నేహితుడి దగ్గర నుండి డబ్బు సేకరించి మీకు ఇస్తాను.
షావుకారు, అరే నేను డబ్బు దొంగిలించినట్టు ఈ కేశవ్కి ఇంకా తెలియలేదనుకుంటా. వీడు దాచిన చోట్లో డబ్బు లేదని తెలిస్తే వీడి స్నేహితుడి దగ్గర నుండి తీసుకువచ్చే 100 వరహాలు నాకు ఇవ్వడు. వాడు ఎలాగో ఈ 100 వరహాలని అట్లాగే తన స్నేహితుడి దగ్గర నుండి తెచ్చే 100 వరహాలని నాకే ఇస్తాడుగా. చివరికి 200 వరహాలు నా దగ్గరికే వస్తాయి అని షావుకారు భావించాడు. నేను వాడి వరహాలని ఎక్కడి నుండి దొంగిలించానో అక్కడే పెట్టేస్తాను. వెంటనే గుడి దగ్గరికి వెళ్ళి వరహాలు తీసిన చోటులోనే ఆ వరహాలని పెట్టేశాడు. కాసేపటి తరువాత కేశవ్ వెళ్ళి ఆ 100 వరహాలని తెచ్చేసుకున్నాడు. కొద్ది రోజుల తరువాత షావుకారు కేశవ్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడిగాడు. కేశవ్, ఒక్క రోజులో 200 వరహాలు తెచ్చి ఇస్తానని చెప్పావు. ఇప్పటికీ వారం రోజులయ్యింది, ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు కేశవ్, షావుకారు గారు ఏం చెప్పమంటారు, 100 వరహాలు గుడి దగ్గర దాచుకున్నానండి. ఎవడో పనికిమాలిన వాడు నా 100 వరహాలని దొంగిలించాడు. నా స్నేహితుడికి 100 వరహాలు ఇచ్చానని చెప్పాను కదండి, అతను మద్యం తాగి పేకాట ఆడి ఆ 100 వరహాలని పోగొట్టాడంట. ఇంకేముందండి, నా 200 వరహాలు పోయాయి. ఈ తెలివి తక్కువ అమాయక భిక్షగాడు మీకు 200 వరహాలు ఇవ్వలేడండి. మనది కాని సొమ్ము మన దగ్గర ఎంత దాచాలన్నా సరే ఉండదన్న విషయం ఆ షావుకారు గ్రహించాడు. పోగొట్టుకున్న తన వరహాలని ఆ భిక్షగాడు గుడ్డివాడైనా సరే తెలివితో తిరిగి రాబట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.